ఈ 8th వీక్‌లో ఏం జరగబోతుందనేది చూద్దాం. ఇప్పటికే చూస్తే నేను నైట్ కొన్ని అప్డేట్స్ అయితే ఇచ్చాను కదా! దాని గురించి క్లారిటీ అయితే ఇస్తానని చెప్పాను కదా! ఇప్పుడు క్లారిటీ అయితే ఇవ్వబోతున్నాను. మన వీడియోకి లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఫస్ట్‌గా చూస్తే మాత్రం నేను నామినేషన్ ప్రాసెస్‌లో ఎవరెవరు ఉంటారు, అసలు ఏంటి అనేది నేను ఏ టైం అయినా సరే పక్కా అప్డేట్ ఉంటేనే వీడియోస్ అయితే చేస్తాను. నేను నైట్ చాలా లేట్‌గానే పెట్టాను కానీ అది కూడా రీచ్ అనేది చాలా తక్కువ ఉంది. మీకు వీడియో రాగానే వెంటనే ఓపెన్ చేయండి. దాంట్లో ఏమేమి ఉన్నాయి ఏంటనేది మీకు క్లియర్‌గా తెలిసిపోతదనమాట. ఇక ఫస్ట్‌గా చూస్తే మాత్రం నామినేషన్ ప్రాసెస్‌లోకి ఇక్కడ చూస్తే ఇంకా తనుజ నామినేషన్‌లోకి వస్తది. ఇక్కడ భరణి గారంట ఇక్కడ చూస్తే ఏంటంటే ఆయన ఒకళ్ళని నామినేషన్ అయితే చేస్తారు. ఇక ఆయన నామినేషన్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ మళ్ళీ ఇంకొకరికి ఛాన్స్ అనేది ఇస్తారనమాట. ఇక్కడ వీళ్ళందరూ కూడా అంతే అనమాట. వీళ్ళందరూ కూడా వచ్చిన వాళ్ళంతా ఒక్కొక్కరిని నామినేషన్ చేస్తూ ఇప్పుడు ఇంకొక ఛాన్స్ అనేది ఇంకొకరికి ఇస్తారనమాట. అలా ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా ఉన్న వాళ్ళని నామినేట్ చేసుకుంటారనమాట. ఇక తనుజని నామినేషన్ చేస్తారంట, అది కూడా నిఖిల్ నామినేషన్ చేస్తాడంట తనుజని. ఇంకా ఇమాన్యుయల్ కూడా నామినేషన్ అయితే చేశారని నాకైతే న్యూస్ ఉందన్నమాట. అది చూస్తే తనుజ నామినేషన్లో ఉంది. ఇక రీతు చౌదరి కూడా నామినేషన్లోకి అయితే రావడం జరిగింది. మాధురి గారు డైరెక్ట్గా నామినేషన్లోకి వచ్చారు. ఇక తర్వాత సంజన కూడా నామినేషన్లోకి వచ్చింది. ఇంకా డిమాండ్ పవర్ నామినేషన్లోకి వచ్చారు. నేను నైట్ చెప్పాను ఆల్రెడీ. ఇంకా రాము వచ్చాడు. ఇంకా గౌరవ్ కూడా నామినేషన్లో ఉన్నాడు. ఇక తర్వాత కళ్యాణ్ కూడా నామినేషన్లో ఉన్నాడు. కళ్యాణ్ని నామినేషన్ చేసింది ఎవరనేది కూడా నేను చెప్పాను కదా, దమ్ము శ్రీజ మర్యాద మనీష్ అయితే నామినేషన్ చేసినట్టు తెలుస్తుంది అనమాట. నాకు ఇప్పటికీ ఉన్న అప్డేట్ ఏంటంటే హరీష్ గారు హౌస్లోకి రాలేదు అనేది తెలుస్తుంది అనమాట. నాకు స్టార్టింగే కొంచెం ఒక క్లారిటీ అనేది ఉంది, చెప్పాను. మళ్ళీ మధ్యలో వచ్చారు అనే న్యూస్ వచ్చింది, నేను అది చెప్పాను అనమాట. ఇంకా హరీష్ గారు అయితే రాలేదని తెలుస్తుంది. సృష్టి వర్మ వచ్చిందనమాట ఆ ప్లేస్లో. ఇప్పుడు నామినేషన్ చేసేసి వీళ్ళు వెళ్ళిపోయారు కదా, మీరు అసలు వస్తారా రారా, అసలు ఏంటి రీఎంట్రీ ఉందా లేదా అంటే రీఎంట్రీ అనేది ఖచ్చితంగా ఉండబోతుంది అనమాట. ఇక ఇద్దరా ఒక్కళ్ళ అంటే నేను చెప్పేది ఏంటంటే ఇద్దరు ఉండే ఛాన్సెస్ ఇప్పటికీ కూడా వెరీ వెరీ హై అనమాట. 100% అని చెప్పను కానీ పక్కా అయితే మాత్రం ఇద్దరు ఉండబోతున్నారు. ఇద్దరిని ఎలా తీసుకుంటారు ఏంటి అనేది ఇంకా బిగ్ బాస్ వాళ్ళు ఎలా ప్లాన్ చేస్తున్నారు దాంట్లో కూడా నాకు ఇంకో కొంచెం క్లారిటీ రాగానే నేను మీకు చెప్తాను. నాకు తెలిసి ఇద్దరు ఉండే ఛాన్సెస్ వెరీ వెరీ హై. ఇంకా ఏమేమి జరుగుతున్నాయి ఏంటి అనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. 8th వీక్ 8 మెంబర్స్ అయితే నామినేషన్లో ఉన్నారనమాట. మీరు అఫీషియల్గా ఓటింగ్ స్టార్ట్ కాగానే ఓటింగ్ అయితే చేసేసుకోండి. ఇంకా అసలు మిస్ చేసుకోవద్దు. ఈ వారం కూడా డబుల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఈ 8 మెంబర్స్ ఉన్నారు, ఇంకా హౌస్లోకి కూడా వస్తున్నారు కాబట్టి డబుల్ ఎలిమినేషన్ అనేది పెట్టే ఛాన్సెస్ ఈ వారం కూడా ఉంది. కేర్ఫుల్గా ఉండి మీరు ఎవరికైతే ఓట్ చేయాలనుకుంటారో వాళ్ళకే చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకా అప్డేట్స్ ఇస్తాను. ఛానల్ ఫాలో అవుతుండండి.